నమస్తే సోషల్ పోస్ట్కు స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణ రాజకీయాలు తేలిపోయాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్పులు శరవేగంగా సాగుతున్నాయి. అటు జనసేన టీడీపీ పొత్తు ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తన దూకుడును పెంచింది. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చడంతో ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ అయింది. దీంతో పాటు 45 మంది సిట్టింగ్లను మార్చబోతున్నారన్న వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అంటే తెలంగాణ రాజకీయాల నుంచి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గుణపాఠం నేర్చుకొని ఈ దిశగా అడుగులు వేస్తుందా, లేదా మొదటి నుంచి కూడా ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ స్పోక్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నాయి ఏపీ రాజకీయాలు? ప్రస్తుతం చాలా హాట్గా నడుస్తున్నాయి. యాత్రలు వైపు పరామర్శలు. మేమంది తెలంగాణ ఎన్నికలు అయిపోయి ఉన్నాయి. సో ఏపీ ఎన్నికలు రేపు ఏప్రిల్లో జరగబోతూ ఉన్నాయి. సో ఐ థింక్ మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. సో పోయిన అంటే 2019 అప్పుడు కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు జరిగినాయి, మేలో రిజల్ట్ వచ్చింది. కాబట్టి సేమ్ యాజ్టీజ్గానే మొదటి విడతలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తామనుకోండి. ఎందుకంటే ఓవరాల్గా పార్లమెంటుకి ఎన్నికలు జరగాలి కాబట్టి ఏపీ అంతకుముందు తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఒకేసారి ఎన్నికలు జరిగాయి, అది కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి. బట్ ఇక్కడ 2018లోనే ఆయన ఒక 6 నెలలు ముందుగా కేసీఆర్ ఎన్నికలకు వెళ్వడంతో 2018లో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. బట్ 19లోనే యాజ్టీజ్గా ఏపీకి అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి వచ్చింది. సేమ్ ఇప్పుడు రేపు 2024 ఏప్రిల్లోనే పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో మీడియా కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ మొన్నటిదాకా తెలంగాణ మీద ఉండేది. సో తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, ఆల్రెడీ ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ 4 నెలల్లో జరిగేటటువంటి ఏపీ అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు కొంత ఫోకస్ అనేది మీడియా కూడా పెట్టడం సహజం. అలానే భావిస్తా ఉన్నాం తప్ప కొత్తగా ఏం లేదని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చడము, అలాగే 45 సిట్టింగ్ సీట్లను చేంజ్ చేయబోతున్నారన్న న్యూస్. అంటే ఈ 2 అంశాలకు సంబంధించి టీడీపీ నుంచి వెళ్ళి ఒక రివర్స్ గేర్, అంటే మేము బలపడుతున్నాము, మమ్మల్ని చూసి భయపడి ఇమీడియట్గా చేంజెస్ చేస్తున్నారు అనేది ఇంకో వాదన. ఏది అసలు అంటే చేంజ్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఇప్పుడు మేము ఒక్కటే క్లియర్గా, మేము అధికారంలోకి వచ్చినటువంటి డే 1 క్లియర్గా ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి స్ట్రిక్ట్గా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మళ్ళీ మనం 175 సీట్లు గెలవాలి అని అంటే మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండాలి అని అంటే ఒక పార్టీయో ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి ప్రోగ్రాంకి అనుగుణంగా మీరు పనిచేయాలి. చేయనప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని నేను మార్చి వేరే వాళ్ళని అక్కడ పెడతా అని చెప్పి ఇప్పుడు కదా డే 1 చెప్పారు. దాంతోనే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వం గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఒక కార్యక్రమం పెట్టినప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఆ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు దాంట్లో ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సమీక్ష చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్పారు, ఇదిగో మీరు తిరగట్లేదు, మీరు ఇంకా వెళ్ళాలి ప్రజల్లోకి, మీరు ప్రజల్లో తిరగకపోతే ఖచ్చితంగా మీ ప్లేస్లో ఇంకొని పెట్టాల్సి వస్తుందని క్లియర్గా చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోగ్రాంకి వ్యతిరేకంగా ఆయన ఏదో సొంత ప్రోగ్రాంలు చేసుకుంటూ వెళ్ళాడు. అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పారు, నువ్వు తిరగట్లేదు, తిరగాలి, అందరు ఎమ్మెల్యేలు తిరుగుతున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళాలంటే ఆయన వెళ్ళాలి. తర్వాత ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం పక్కన పెట్టాం. ఉండవల్లి శ్రీదేవి, ఆమెకు ఆల్రెడీ అసెంబ్లీ సీట్ లేదని చెప్పాం, వెళ్ళిపోయింది పార్టీలో నుంచి. ఆమె ఆల్రెడీ తెలుగుదేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి. ఆనో రామనారాయణ రెడ్డి కూడా సీట్ లేదని చెప్పాం. అట్లనే ఉదయగిరి ఎమ్మెల్యేగా చేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీట్ లేదు. వాళ్ళు సీట్ లేదు అని చెప్పిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకొంతమందికి ఆల్రెడీ సీట్లు లేవని చెప్పాం, వాళ్ళు అయినా పార్టీలో కొనసాగుతారు. ఎందుకంటే రేపొద్దున పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది కాబట్టి. సో వాళ్ళకి ఎమ్మెల్సీ గానో లేదంటే ఇంకేదైనా సలహాదారులు గానో లేదంటే మీరు అన్నట్టుగా కార్పొరేషన్ చైర్మన్లు గానో రాజ్యసభ సభ్యులు గానో అవకాశం దొరకవచ్చు. సో మీరు అన్నట్టుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుని మారుస్తుంటే ఏదో మమ్మల్ని చూసి భయపడిపోయి మార్చారని అంటే అంతకంటే పిచ్చితనం అమాయకత్వం ఇంకోటి ఉండదని తెలుగుదేశం అని గ్రహించాలి. మేము పోయినసారి 151 సీట్లు గెలిచాం. అంటే మేము 151 సీట్లు గెలిచామంటే క్యాండిడేట్ సెలక్షన్స్ అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి, సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేని మార్చి కొత్త వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే ఈ ఎమ్మెల్యేని ఇంకో నియోజకవర్గానికి పంపించాలా, ఇవన్నీ చూసుకుంటారు కదా. అంతకుముందు మాకు ఆదిమల్లి సురేష్ గారు సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు 2014 to 19. 2019లో ఆయన ఎర్రగొండపాలెం పంపించడం జరిగింది. సో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలుచున్నాను. ఇప్పుడు కొండేపి ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అంటే దాన్ని చూసి తెలుగుదేశాన్ని చూసి భయపడిపోయారని అనుకుంటే ఎట్లా? మా టార్గెట్ 175కి 175.
ఓకే. అంటే ఒక్క సీటు కూడా మేము ఓడిపోకూడదు, మొత్తం గెలవాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గం మాకు ఇంపార్టెంట్ కదా. మేమేదో 100 సీట్లతోనో 110 సీట్లతోనో మేము గెలవాలని అనుకోవట్లా. మొన్న గెలిచినటువంటి 151కి 24 మేము ఆ రోజు ఓడిపోవడం జరిగింది కాబట్టి 175, 24 ఓడిపోయి 151 గెలిచాం. ఆ 24 కూడా మళ్ళీ గెలవాలి, 151తో పాటు 24 ఓడిపోయినా కూడా గెలవాలనేది మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకే. దాంట్లో తెలుగుదేశం వాళ్ళు మేము ఎవరిని క్యాండిడేట్లు మార్చుకుంటే వాళ్ళకేంటి నొప్పి నాకు అర్థం కదా. అంటే ఫలానా వాళ్ళనే మేము క్యాండిడేట్లు పెట్టాలని వాళ్ళే కూడా బాగా చెప్తానికి మా ఇష్టం. మేము గెలుపు ఎవరికి అవకాశం ఉంటుంది. సో పోయినసారి ఇక్కడ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు చిలకలూరుపేట ఉంది. పోయినసారి బీసీ సామాజిక వర్గంగా ఉన్నటువంటి విడదల రజని గారికి అక్కడ అవకాశం ఇచ్చారు. అవును. అంతకుముందు ఎన్నికల్లో అక్కడ కమ్మ సామాజిక వర్గంగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ గారు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అదే చిలకలూరుపేటకి ఇన్ఛార్జిగా ఏదైతే మల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గాన్ని వేయటం జరిగింది. సో అది ఎవరిని నిలబెట్టాలి, ఎక్కడ ఉండాలి, సామాజిక ఈక్వేషన్స్ ఏంటి, పోయినసారి ఈ కాన్స్టిట్యున్సీలో ఒక కమ్యూనిటీకి అవకాశం ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి, ఇలా రకరకాల ఈక్వేషన్ సెట్ చేసుకుంటాం. దాంట్లో వాళ్ళని చూసి భయపడిపోయారంటే మేము 175 సీట్లో మేము సింగిల్గా పోటీ చేస్తామంటున్నాం. తెలుగుదేశం కానీ జనసేన కానీ 175 సీట్లో సింగిల్గా పోటీ చేసే ధైర్యం ఆ పార్టీలకు ఉందా? 10 మంది కలిసి వస్తే తప్ప వాళ్ళు కనీసం మాకు ఎదురుగా కూడా ఫేస్ చేసేటటువంటి సత్తా లేని వాళ్ళు మా మీద విమర్శ చేయడం ఏంటి? సో మేము అల్టిమేట్గా మా టార్గెట్ 175. మీరు అన్నట్టుగా దాంట్లో చాలా మార్పుల చేతులు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొంతమందికి రేపు ఎంపీలుగా పంపించవచ్చు. ఇప్పుడున్న మంత్రుల్లో ఒకళ్ళిద్దరికి సీట్లు రాకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో కొంతమందికి సీట్లు రాకపోవచ్చు. ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ రేపు ఎంపీలుగా పంపించవచ్చు. ఇప్పుడున్న ఎంపీలని రేపు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయించవచ్చు. లేదంటే లేదు. మీరు అన్న ప్రకారము ఉన్న వాళ్ళంతా ఇలా సర్దుకొని అధినేతను నమ్ముకొని ఉంటే ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇమీడియట్గా వ్యతిరేకతను చూపిస్తూ బయటకు వస్తున్నప్పుడు పార్టీకి నష్టం కలగదంటారా? ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఏ ఎమ్మెల్యే గెలిచారు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. సో మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి మీరు అన్నట్టుగా కొంత ఉండొచ్చు బలం, 1000 ఓట్లు, 2000 ఓట్లు, 3000 ఓట్లు. బట్ ఇక్కడ అల్టిమేట్గా పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. దానికి నేను అనేక రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే మా దగ్గర 2019 అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. అలానే అక్కడ గోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. వాళ్ళిద్దరికి ఇమీడియట్గా ఎమ్మెల్సీలు ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు? వాళ్ళు పార్టీని అంటిపెట్టుకొని ఉండబట్టే కదా. లేదు వాళ్ళకి అది అంటిపెట్టుకొని ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళ మంత్రివర్గంలో నుంచి అప్పుడు ఆ రోజు మా ఎమ్మెల్సీ మన శాసనమండలి రద్దు చేయాలని డెసిషన్ తీసుకున్నాం స్టార్టింగ్లో. సో అనుకున్నప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ ఇద్దరిని రాజ్యసభకు పంపించడం జరిగింది. సో వాళ్ళ పార్టీని నమ్ముకొని ఉండబట్టే కదా. సో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళిద్దరో లేదా 3-4 మీరు అన్నట్టుగా సీట్ రాలేదు కాబట్టి తెలుగుదేశంలో వాళ్ళు సీట్ ఇస్తానంటేనో, లేదంటే ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా మొన్న సీట్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదన్నా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ఒకళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఏముంది? ఇది పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది, వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. సో ఏదో ఒక వ్యక్తి వల్ల ఏదో నష్టం జరిగిద్దో, లేదంటే ఆ వ్యక్తి వల్ల ఇంకోటి ఏదో అయిపోయిద్దని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలా కాదు. 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చింది. ఇప్పుడు 4, 5, 6 పోతే 175 వస్తాయి. దాంట్లో పెద్ద ఇదేం కాదు. సో వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఉండేవాళ్ళు ఉంటారు. సో ఒకటైతే పార్టీని నమ్ముకొని ఉంటే లైఫ్ ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే వీళ్ళందరికీ చెప్పేంత పెద్దవాడిని కాకపోవచ్చుగా, బట్ దిస్ ట్రూ. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, పిలవగానే వచ్చినందుకు. ప్లస్ ప్రస్తుతం ఏపీ సిచ్యువేషన్, వైఎస్ఆర్సీపీ బలాలు బలహీనతలు ఎలా ఉంటుంది, కార్యకర్తలు ఏంటనేది చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.